హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, టేస్టీగా, స్పాంజీగా, హెల్తీగా ఉండే కేరళ స్పెషల్ తట్టె ఇడ్లీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, దోస రుచి మర్చిపోతారండి. అంత సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయండి. అంత చక్కగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చండి. అంత బావుంటాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్‌గా చేసుకునే రెసిపీ. ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు కూడా అబ్బా మళ్ళీ ఇడ్లీ అనేవాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చక్కగా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఒకటికి రెండు తినేస్తారండి. మళ్ళీ మళ్ళీ కావాలనుకునే బ్రేక్ఫాస్ట్ అండి. అంత టేస్టీగా, స్పాంజీగా, భలే రుచిగా ఉంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, సింపుల్గా, స్పాంజీగా, టేస్టీగా చేసుకునే ఈ తట్టె ఇడ్లీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 2 మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్‌లో 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలండి. బద్ద మినపప్పు అయినా వేసుకోవచ్చండి. కప్పు, గ్లాస్ దేనితోనైనా అన్నీ ఒకదానితోనే కొలతలు తీసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. ఇలా మెంతులు వేసుకున్న తర్వాత మరొక బౌల్లో హాఫ్ కప్పు దాకా సగ్గుబియ్యం వేసుకోవాలండి. లావుగా ఉండే సగ్గుబియ్యం వేసుకోవాలండి. సన్నటి సగ్గుబియ్యం వేయొద్దు. అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా లావుగా ఉన్న అటుకులు వేసుకోవాలండి. ఇలా మనం అటుకులు, సగ్గుబియ్యం వేసుకొని చేస్తాం కాబట్టి ఈ ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్‌గా వస్తుందండి. శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని మనము దీన్ని నానబెట్టుకోవాలండి. దీన్ని మనం 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదండి నానబెట్టేది. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని దాంట్లో నేను ఇక్కడ ఇడ్లీ రైస్ 3 కప్పులు తీసుకుంటున్నానండి. ఆన్లైన్‌లో మనకు డీమార్ట్‌లో అయినా ఎక్కడైనా ఈజీగా అవైలబుల్‌గా దొరుకుతాయండి. ఇలా మనం ఇడ్లీ రైస్ వేసుకుంటే ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్‌గా వస్తుందండి. తట్టె ఇడ్లీ అయితే. కేరళ స్పెషల్ ఇదే విధంగా చేస్తారు. శుభ్రంగా ఒక 2, 3 సార్లు వాష్ చేసుకొని దీన్ని కూడా ఒక 4, 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. సగ్గు బియ్యం, అటుకులు, ఇంకా మినపగుళ్ళు, బియ్యం అన్నీ కూడా చక్కగా నానాయండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా నానిన తర్వాత ముందుగా అయితే మనం సగ్గు బియ్యం, అటుకులు వేసుకోవాలండి. ఇప్పుడు మినపగుళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఇడ్లీ అయినా సరే, తట్టె ఇడ్లీ అయినా సరే చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు అలా వేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనము ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి. ఇదే ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, బియ్యాన్ని మనం లాస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే బియ్యాన్ని మనము సన్నటి రవ్వలా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఇడ్లీ అనేది చాలా మృదువుగా వస్తుంది. ఇప్పుడు ఇలా బియ్యం వేసుకున్న తర్వాత మరీ వాటర్ ఎక్కువ వేయకుండా అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉంచుకొని మనం ఇలా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకు ఇడ్లీ దోశలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ అల్యూమినియం గిన్నె ఉందని ఈ గిన్నెను తీసేసేయండి. ఇలా పిండి పులియడానికి హెల్త్కి అంత మంచిది కాదని నేను స్టీల్ గిన్నెలకి మార్చుకున్నానండి. ఇక్కడ మీకు మార్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఓవర్ నైట్ తర్వాత పిండి బాగా పులిసిందండి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా మనం చేతితో కలుపుకోవడం వల్ల ఇడ్లీ అనేది పొంగి పిండి అనేది మంచిగా వస్తుందండి. పొంగుతుంది బాగా అయితే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన అవసరాన్ని బట్టి పిండిని మనం తీసుకొని మిగతా పిండిని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఇడ్లీలైనా వేసుకోవచ్చండి. దీంతో దోశలు కూడా చక్కగా వస్తాయండి. ఇప్పుడు నేను అవసరాన్ని బట్టి వేరొక బౌల్లో పిండిని తీసుకుంటున్నానండి. మీరు ఈ పిండితో సెట్ దోశలైనా వేసుకోవచ్చు, ఉత్తప్పాలైనా వేసుకోవచ్చు, పొంగనాలైనా వేసుకోవచ్చు అండి. దీంతో నేనైతే ఇంత పిండి తీసుకున్నానండి. మిగతా పిండిని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మనకు ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ టెక్స్చర్ ఉండాలండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి, మీడియం సైజ్ ప్లేట్. దీనికి కాస్త ఆయిల్ అయినా లేదంటే వాటర్ అయినా ఇలా అప్లై చేసుకోవాలి.
వాటర్తో తడుపుకున్నా సరిపోతుంది. కానీ నేనైతే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో మనము బ్యాటర్ని వేసుకోవాలి. మీరు కావాలంటే ఇడ్లీ ప్లేట్లో కూడా చిన్న చిన్న ఇడ్లీలైనా వేసుకోవచ్చండి. లేదంటే 30 ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదండి, ఆ 30 ఇడ్లీ స్టాండ్లో ఉంచి వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదండి, ప్లేట్ ఉంది కాబట్టి ప్లేట్లో ఇలా వేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని బాగా వేడి చేసుకొని ఇలా స్టాండ్ పెట్టుకొని దాంట్లో ఈ ప్లేట్ని పెట్టేసి మనం మూత పెట్టేసి ఒక 10-12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అప్పుడే లోపల వరకు చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మీకు ఒక 10-12 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా మృదువుగా ఉడుకుతుంది. ఇలా మనము చేతికి వేలికి తడి తగలేదంటే మనకు ఇడ్లీ అనేది చక్కగా ఉడికినట్టుంది. ఇప్పుడు ఈ ప్లేట్ని మనము పక్కకు దించుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచిన తర్వాత స్పూన్ని మనం ఇలా వాటర్లో డిప్ చేసుకొని ఈజీగా మనం ఇలా ఎడ్జెస్ని ఇలా స్క్రాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక వైపు నుంచి ఇలా లేపితే ఈజీగా ఉడొచ్చేస్తుందండి. ఇడ్లీ అయితే చాలా మృదువుగా ఉంటుందండి. ఇలా చేసిన ఇడ్లీలు అయితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారండి. ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ కేరళ స్పెషల్ ఇడ్లీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత మృదువుగా వచ్చింది. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను, లేదంటే మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది, అంత సాఫ్ట్గా ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.